మీకు ఎంతలో తెలియాలి కదా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్టిమేట్ ఆఫ్ సిసి లైనింగ్ అప్ సజీవన్ ఓకేనా. నాకు బిస్కెట్ ప్యాకెట్ కాలే బాబా ఇయ్యవా 2023-24 సంవత్సరంలో మరి తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. అందులో మన ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి మెజార్టీతో మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పరచుకున్నాం. ఆ తర్వాత వెనువెంటనే మన తెలంగాణలోనే ముఖ్యమైనటువంటి నాయకుడు, తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మా ప్రియతమ నేత, మాజీ డిప్యూటీ సీఎం మరియు తెలంగాణ ఏర్పడగానే అద్భుతమైనటువంటి పోలిట్ బ్యూరోతో మరి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోటోకాల్ పోలిట్ బ్యూరో సభ్యులు మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు ఆందోళన నియోజకవర్గానికి ఎన్నిక కాగానే మొట్టమొదట నెల లోపట్నే ఎన్నో వేల కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరపడం జరిగింది. తెలంగాణలో 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడం, అందులో 4 గ్యారంటీ పథకాలను ప్రజలందరికీ కూడా చేరువయ్యేట్టుగా చేశాం. ఇక కేవలం 2 మిగిలి ఉన్నాయి. ఆ పథకాలను కూడా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అవడం జరిగింది. వాటిని కూడా వెనువెంటనే అన్ని కార్యక్రమాలను మా ప్రియతమ నేత దామోదర్ నరసింహ గారు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత మొన్ననే చూశారు, ఆందోళన నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో ఎన్నో శంకుస్థాపనలు జరిగినాయి. ముఖ్యంగా మా ఆందోళన జోగిపేటను ఎన్నోసార్లు అభివృద్ధి చేస్తామని చెప్పి 10 సంవత్సరాలలో ఎక్కడున్న గొంగడి అక్కడనే ఉన్నట్టుగా మరి ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మా దామోదర నరసింహ గారి మార్క్ ఏంటంటే, ఏ శాఖ ఇచ్చినా కూడా ఆ శాఖకు న్యాయం చేసే విధంగా, మరి మార్కెట్ యాడ్ ఇచ్చినా కూడా ఎన్నో గోదాములు కట్టడం, మారుమూలలో కూడా ఎన్నో గోదాములు ఏర్పాటు చేయడం, మరి జోగిపేటలో కూడా అద్భుతమైనటువంటి గోదామును ఏర్పాటు చేసి రైతులకు అన్ని రకాలుగా సౌకర్యాలు వచ్చినట్టుగా చేసిండు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ గా అయిన తర్వాత మరి ఎక్కడ లేనట్టుగా 400 కోట్లతో జేఎన్టీ కానివ్వండి, డిగ్రీ పీజీ మహిళా కళాశాల, మరి ఎన్నో రకాల యూనివర్సిటీలను తీసుకొచ్చి మళ్ళీ అద్భుతమైనటువంటి కాలేజీలో తీసుకొచ్చే పనిలో ఉన్నారు మా దామోదర నరసింహ గారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణలో రాగానే మా సార్ గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది. ఆ వెనువెంటనే మొట్టమొదటగా మా ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలోనే ఆందోళన దగ్గర మరి సుమారు ఒక 4-5 ఎకరాల ల్యాండ్లు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ నర్సింగ్ కళాశాలకు సంబంధించి ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫ్ ద తెలంగాణ అబ్స్ట్రాక్ట్ ఒకటి విడుదల చేయడం జరిగింది. అది 43 కోట్ల రూపాయలతో మరి ఈ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి మా గౌరవ మంత్రివర్యులు, మా ప్రియతమ నేత దామోదర నరసింహ గారు కేవలం 100 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మిత్రులారా, మరి ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి ఇది మనము నిన్నటి వరకు 6వ తారీఖు వరకు మరి ఎలక్షన్ కోడ్ ఉండే, ఎలక్షన్ కోడ్ తర్వాత రేపు లేకుంటే ఎల్లుండి ఈ పనులు ముమ్మరంగా మనం చేసుకోవచ్చు. మరి
ఇందులో మెడికల్ కోర్సులు నర్సింగ్ సంబంధించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక 4 కోర్సులు ఉంటాయి ఇందులో. ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, అలాగే పీటీ ఫిజికల్ ట్రైనింగ్, అలాగే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లకు సంబంధించి ఇందులో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా చేయొచ్చు. ఇందులో 60 సీట్లకు సంబంధించి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. దీని ద్వారా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి కోర్సులను చేసి, ఇది 2 సంవత్సరాల కోర్సు ఉంటుంది. ఈ కోర్సు చేసిన తర్వాత మరి అక్కడ ట్రైనింగ్ కు మన స్కిల్ మంచి ఉంటే ఖచ్చితంగా కాలేజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక హాస్పిటల్కి ఒక 1 ఇయర్ మనను ట్రైనింగ్ పంపిస్తారు. అక్కడ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఎక్కడ ఏ హాస్పిటల్లో కానివ్వండి మనకు ఎన్నో అవకాశాలు, మరి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి అంకురార్పణ చేయడం జరిగింది మా మంత్రివారు. అలాగే అక్కడే మోడల్ హాస్పిటల్ కూడా కానుంది 60 కోట్ల రూపాయలతో. మీకు అన్ని తెలిసినవే. 20 కోట్ల రూపాయలతో సంగుపేట నుంచి అనాసాగర్ వరకు సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ, మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను కూడా సమకూర్చి జోగిపేటను ఒక బొమ్మరిల్లులాగా చేయడానికి కోరుకున్నారు మా మంత్రివర్యులు. మీకు తెలుసు, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో సంగుపేట నుంచి రోడ్డు పోతే మరి వ్యాపారస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరికి కూడా ఈగలు వాళ్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు చాలా వ్యాపారస్తులు ఉన్నారు. ఏ దుకాణం చూసినా, బట్టల షాపులు చూసినా, పళ్ళ దుకాణాలు చూసినా, కూరగాయల దుకాణాలు చూసినా ఎక్కడ కూడా బిజినెస్ లేకుండా చాలా ఇబ్బందులు అవుతా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో అజ్జమర్రి రోడ్డును ఇక్కడే ఒక 7-8 కిలోమీటర్లు మనకు జోగిపేటకు అనుసంధానమై ఉంటుంది. 40 గ్రామాలకు అటాచ్మెంట్ ఉన్నటువంటి అజ్జమర్రి రోడ్డును ఒక వంతెన ఏర్పాటు చేసి 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో అది కూడా మరి పని స్టార్ట్ కాబోతా ఉన్నది. మరి అలాగే ఎన్టీఆర్ స్టేడియం 2 కోట్లు. మరి 10 సంవత్సరాల నుండి 2013లో నగర పంచాయతీ ఏర్పడిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి మనకు మున్సిపల్ భవనం లేదు. మరి మేమందరం కౌన్సిల్ సభ్యులం అందరం అడిగిన వెంటనే మా మంత్రివర్యులు మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో 6 కోట్ల రూపాయలతో అద్భుతమైన మోడలింగ్ మున్సిపల్ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి సంతోషంగా తెలియపరుస్తా ఉన్నా. అలాగే ఎన్నో వసతులు మన జోగిపేటకు ఏది కావాలంటే అది కమ్యూనిటీ భవనాలు, ఏది అవసరం ఉంటే అక్కడ ఖచ్చితంగా మనం చేసుకోవాలని చెప్పి జోగిపేటనే ఒక సిద్దిపేటను తలదన్నే విధంగా మనం అమర్చుకుందామని మరి ఎన్నో రకాలుగా ఆలోచించి మరి ఆయన ఆలోచనకు ఒక 35 నుంచి 40 సంవత్సరాల అనుభవంతో కూడుకున్నటువంటి ఆయన అనుభవాన్ని మన ఆందోళన నియోజకవర్గం పైన శాయశక్తుల ప్రయత్నం చేసి డెవలప్మెంట్ చేయాలన్నది మా దామోదర నరసింహ గారి మొట్టమొదటి సంకల్పం, కృషి. మరి మేమందరం కూడా అభినందించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మొన్నటికి మొన్న కొన్ని ఛానళ్లలో, వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి కొంతమంది వ్యక్తులు మరి అటకెక్కిన ఈ పనులన్నీ అని పెట్టడం జరిగింది. దాని మీద నేను ఒకటే మాట చెప్పబోతా ఉన్నా. మొట్టమొదటి 100 రోజుల నుండి మేము 6 అద్భుతమైన పథకాల్లో 4 పథకాలను మేము ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత వెనువెంటనే మరి కొన్ని 132 కోట్ల రూపాయల ఆందోళన జోగిపేట సంబంధించి మేము డెవలప్మెంట్ చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎక్కడ ఆగిందో మీరు ఒక్కసారి కూడా తెలుసుకోవాలి. మీరు చేయలేని పనులను 10 సంవత్సరాలలో మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకుడు దామోదర నరసింహ గారు దానిపైనే శ్రద్ధగా మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరినీ కూడా వ్యాపారస్తులను అందరూ కూర్చోబెట్టుకొని ఎలా అయితే డెవలప్మెంట్ అవుతుందో అని అడిగి తెలుసుకొని మరి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. మీరు లేనిపోని అన్ని మరి తెలుసుకొని తెలియకుండా మాట్లాడడం చాలా తప్పు. ఎన్నికల కోడ్ నిన్నటితో ముగిసింది. మరి తెలంగాణలోనే 4 సీట్లు ఉన్న దాన్ని మనము 8 సీట్లకు పెంచుకోగలిగినాం.
మరి రానున్న ఒక 5 నెలల్లోనే. కాబట్టి అలాగే మన జైరాబాద్ పార్లమెంటు సంబంధించి మరి సురేష్ శెట్టర్ గారు 45,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు వాళ్ళలో ఎంపీటీసీ పదవుల్లో ఉన్న వాళ్ళు, మాజీలు అందరూ కూడా, కార్యకర్తలు, పెద్ద నాయకులు, చిన్న పెద్దలే కూడా అందరూ కూడా కష్టపడి ఇవాళ జైరాబాద్ లో మేము ₹1 ఖర్చు పెట్టకుండా పార్లమెంటు సభ్యున్ని మా సురేష్ శెట్టర్ గారిని గెలిపించుకోవడం జరిగింది. బీజేపీకి సంబంధించిన వాళ్ళు చాలా డబ్బులు ఎగదలిరు, ప్రజలను మభ్యపెట్టాలని చూసిర్రు. అయినా కూడా ప్రజలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి జైరాబాద్ సీట్ను మేము సునాయాసంగా గెలుచుకోవడం జరిగింది. కాబట్టి నేను ఇతర పార్టీల వారికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఏమంటే, దామోదర సింగ్ గారు ఒక ధ్యేయం పెట్టుకున్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని రకాలుగా మనం కలిసిమెలిసి మనం పనులు చేసుకున్నాం. మరి పట్టణాలందరినీ కూడా ఒక సుందర వదనంగా తీర్చిదిద్దుకున్నాం, గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుందాం అనే విధానంతో పోతా ఉన్నారు. కాబట్టి మనమందరం పార్టీలకు అతీతంగానే అంటున్నాం. మనం విమర్శ చేసేటప్పుడు మనం ఏం చేసాం అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మరి సద్విమర్శ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. కానీ అభివృద్ధి చేసి దాన్ని చూపించి మేమందరం కూడా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుపోయి మా ప్రియతమ నేత, మా మంత్రివర్యులు దామోదర రాజసింహ గారి అడుగు జాడల్లో ఆందోళన జోగిపేట సంబంధించినటువంటి కౌన్సిలర్లందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అభివృద్ధి చేయడానికి సిద్ధహస్తులమై ఉన్నాము. ఆయన అడుగుజాడలు నడవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఇక ముందు ఏ కార్యక్రమాలు జరిగినా ఇప్పటితో ఎలక్షన్ కోడ్ ముగిసింది. రేపటి నుంచి మొదలయ్యే పనులను కూడా అద్భుతంగా జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, మీ వచ్చినటువంటి ప్రెస్ క్లబ్ సోదరులకందరూ కూడా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా, కార్యకర్తలకు, కౌన్సిలర్లకు అందరికీ, నాయకులకు అందరూ కూడా నమస్సుమంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మాట్లాడు